జనార్దన్ రెడ్డి గారు, ఛార్జ్ షీట్లో ఉన్నటువంటి ముఖ్యమైన పాయింట్స్ చెప్పండి. అసలు అంతకంటే ముందు అసలు కోర్టు ఈ ఛార్జ్ షీట్ను కాగ్నిజెంట్లోకి తీసుకుందా లేదా, ఎందుకు ఈ చర్చ ఒకటి వినిపిస్తోంది? నమస్కారం ఈశ్వర్ గారు, మీకు అందరికీ. ఇది కోట్ల మంది హిందూ భక్తుల యొక్క మనోభావాలకు సంబంధించిన విషయం. చాలా జాగ్రత్తగా దీన్ని మనం మాట్లాడడం కానీ, ప్రచురించడం కానీ, డిబేట్లు పెట్టడం కానీ చేయాల్సిన విషయం. దీంట్లో ఎంతో ముఖ్యం ఉంది. ఇది నేను చెప్పిన విషయం కాదు. సుప్రీంకోర్టు 4 అక్టోబర్ నాడు ఆర్డర్ పాస్ చేస్తూ ఏదైతే సిట్ నేసిందో, ఇద్దరు సిబిఐ ఆఫీసర్ని, ఇద్దరు ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఆఫీసర్ని, ఒక ఎఫ్ఎస్ఐఐ అంటే ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ఒక అథారిటీని వేస్తూ 5 నేస్తూ సిట్ వేసిన రోజు ఆర్డర్లో క్లియర్గా రాసింది, క్లియర్గా చెప్పింది. దీన్ని ఈ కోర్టులు కానీ దేన్ని కూడా ఈ మనోభావాలు దెబ్బతీసేదానికి బ్యాటిల్ గ్రౌండ్గా వాడొద్దు మీరు పొలిటీషియన్స్ అని భయంకరమైన హెచ్చరిక కూడా చేసింది కోర్టు. అది ముగిచింది, ఇస్తూ సిట్ని ఇచ్చేసింది. కానీ ఇప్పుడు నేను ఈ మీరు అడిగిన ఒక క్వశ్చన్ అడిగారు, కాగ్నిజెన్స్ తీసుకుందా అని. ఇప్పుడు సాయంత్రం వరకు కూడా నెల్లూరు ఏసీబీ కోర్టులో సబ్మిట్ చేసి ఉంటుంది, కవర్లోనే ఉంది. ఇంతవరకు దానికి పేజీ నెంబర్ ఇవ్వడం కానీ, చెక్ చేయడం కానీ ఇంతవరకు అసలు కాగ్నిజెన్స్ తీసుకోలేదు. కానీ ఎందుకు లీక్ అయింది, ఎలా లీక్ అయింది అనేది మనం ఆలోచిస్తే, నిన్న క్యాబినెట్ మీటింగ్ ఏదైతే ఆంధ్రప్రదేశ్ సెక్రటరియట్లో జరిగిందో, నేను నిన్న అమరావతిలో ఉన్నాను. ఆ తర్వాత వెంటనే ఇది వాట్సాప్లో, సోషల్ మీడియాలో ఈ 219 పేజీల ఇది ఒకటి వచ్చేసింది అనమాట, ఛార్జ్ షీట్. నాకు ఆశ్చర్యం వేసింది. నేను విచారించాను నెల్లూరు ఏసీబీ కోర్టులో ఉన్న తెలిసిన న్యాయవాదుల గురించి. ఏంటయ్యా ఇలా వచ్చిందంటే, లేదు ఇంతవరకు మేము సెక్షన్లో కూడా చూసాము, ఇంతవరకు అది కవరే ఇప్పలేదు. 23వ తారీఖునటువంటి పడ్డటువంటి కవరు అట్లనే ఉంది, కానీ అది ఎలా వచ్చింది, కోర్టు సీల్ లేదు, ఏం లేదు. 219 పేజీలు అంటే కాదు. చంద్రబాబు నాయుడు గారు కదా చెప్పారు, దీనిపైన దుష్ప్రచారం కంటిన్యూ అందుకే చెప్తున్నాను, వాళ్ళు చెప్పడానికి ఇది బయటకు వచ్చింది అంటున్నారా? అదే అందుకే నేను చెప్తున్నాను ఈశ్వర్ గారు, ఎంత లీకులు ఎలా ఉంటాయి ఈలో మీడియాలో, ఈ రాజకీయంగా వాళ్ళు ఎలా దీన్ని తీసుకొస్తారంటే, ఏదో ఒక ఉపద్రవం రాబోతుంది కాబట్టి దీన్ని లైన్లో పెట్టాలి ముందు. ఏదైనా కానీ ఒక ఛార్జ్ షీట్ బయటకు వస్తే దానికి కోర్టు ఇనిషియల్ సీలు, ఒక సర్టిఫైడ్ కాపీ రూపంలో అక్యూజ్డ్ కాపీ కూడా, అక్యూజ్డ్కి ఇచ్చే కాపీ కూడా వస్తుంది. అది కాగ్నిజెన్స్ తీసుకుంటే దానికి ఒక సిసి నెంబర్ అంటారు, లేదా అది సీరియస్ కేసు అయితే సెషన్స్ కేసు అయితే సెషన్స్కి ఇది వస్తుంది ఏసీబీ కోర్టులో. కానీ ఇది ఎలాంటి నంబర్ లేకుండా వైట్ పేపర్స్ వచ్చాయి. కానీ దీన్ని ఎవరు లీక్ చేస్తారు? సిట్ ఆఫీసర్లు ఎవరు లీక్ చేయరు. సిట్ ఆఫీసర్లు ఖచ్చితంగా లీక్ చేయరు, వాళ్ళ ఉద్యోగాలకి ఇది లేదు. కానీ ఇది ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఇంకా నేను అర్థం చేసుకోవాలి. ఇంకా ఇప్పుడు చాలా మంది పైన ఈ జంతువులకు ఆరోపణలు ఒకటైతే, కొందరి వ్యక్తులు రాజకీయంగా కానీ, లేకపోతే టీటీడీ బోర్డులో ఉన్న వాళ్ళు కానీ, వాళ్ళ వ్యక్తిత్వ హననం జరిగేలా, క్యారెక్టర్ అసాసినేషన్ జరిగేలా వాళ్ళ పేర్లు తెరపైకి తీసుకురావడం, వాళ్ళని విచారణకు పిలిచిన తర్వాత పేపర్లలో వచ్చిన వాళ్ళపైన ఇతనే కీలకం, మొత్తం నెయ్యి సరఫరా చేసింది, కల్తీ నెయ్యి సరఫరా చేసింది ఇతనే, లేదంటే పంది కొవ్వు కలిపింది ఇతనే అన్నట్టుగా ప్రతి ఒక్కరిపైన రాసుకుంటూ వచ్చారు కదా. వాళ్ళపైన చాలా ఆరోపణలు చేశారు కదా. ఎగ్జాంపుల్ 2-3 పేర్లు చెప్తాను. వైవి సుబ్బారెడ్డి కానీ, కరుణాకర్ రెడ్డి కానీ, లేకపోతే జవహర్ రెడ్డి కానీ, అక్కడ ఈవో గారు ధర్మారెడ్డి పేరు కానీ, ఇట్లా చెప్పుకుంటూ వచ్చారు కదా. మరి ఏమైంది? ఇప్పుడు వాళ్ళ పేర్లు ఏవి కనపడట్లేదు కదా. ఇక్కడ చేర్చినటువంటి 36 మంది నిందితుల్లో ఏ ఒక్క పేరు లేదండి. ఇంకోటి ఏంటంటే, పేర్లు ఏవి లేవు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన పేర్లు కానీ, కొన్ని పేపర్లో వచ్చిన పేర్లు కానీ, బోలే బాబా కంపెనీని 2018లో టీటీడీ బోర్డు ద్వారా ఇన్స్పెక్షన్ చేసి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలోనే తీసుకొచ్చారు. ఆ బోలే బాబా మీదనే 319 పేజీల్లో బోలే బాబా పేరుంది, ఏఆర్ డైరీ పేరుంది, వైష్ణవి డైరీ పేరుంది. అవన్నీ అప్పుడు వచ్చినాయే. ఇంకొక ముఖ్యమైన విషయం మీకు చెప్పనా, 2008లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అప్పుడు ముఖ్యమంత్రి ఈ లడ్డుకి జిఐ ట్యాగ్ తీసుకొచ్చారు, భూగోళిక పరిరక్షణ. ఇలాంటి లడ్డూని ఎవరు కూడా అనుకరించేదానికి కానీ, తయారు చేసేదానికి కానీ, బయట ఈ అమ్మేదానికి కూడా లేదు. అది తీసుకొచ్చింది మన జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారు. అట్లాంటి పవిత్రమైన లడ్డుని ఇలాంటి జంతు కొవ్వు, పంది కొవ్వు, చేప నూనె వాళ్ళు చేసిన ప్రచారం. అయితే సిట్ను మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే, 212 రోజుల్లో ఇంతమందిని విచారించి 36 మందిని నిందితులుగా చేర్చి దీన్ని తయారు చేయడంలో చాలా జాగ్రత్తగా చేసినట్టుంది. కానీ నేను ఇంకొక విషయం చెప్పాలనుకున్నా ఈశ్వర్ గారు, కాగ్నిజెన్స్ తీసుకున్నటువంటి ఒక ఛార్జ్ షీట్ని ప్రచురించడం కానీ, డిబేట్లు పెట్టడం కానీ ఎంతవరకు కరెక్ట్ అనేది యాజ్ ఒక అడ్వకేట్గా, ఒక న్యాయవాదిగా, ఒక కోర్ట్ ఆఫీసర్గా నా పరిధి ఏందని నేను ఆలోచించుకోవాల్సి వస్తుంది ఇప్పుడు. ఎందుకంటే 36 మంది నిందితులు అని చెప్పి వాళ్ళు తీసుకొచ్చారు. దాంట్లో మనీ ట్రయల్ రెండు రకాల మీరు ఆ ఛార్జ్ షీట్ మొత్తం పరిశీలించిన తరువాత
మీకు ఎలా అనిపిస్తుంది ఈ కేసు నిలబడుతుంది అనుకుంటున్నారు కోర్టులో? వాళ్ళు రిలీజ్ చేసినటువంటి 219 పేజీల్లో ఏదైతే ఉన్నాయో అవి ఏవి కూడా నిరూపణకి ఆస్కారమే లేదు. ఎట్లా? ఎందుకంటే ఒకటి రెండు పాయింట్లు చెప్పండి. ఎందుకంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే 1 జూలై 2024 తర్వాత కొత్త చట్టాలు వచ్చినాయి. అంతకు ముందు జరిగినటువంటి కేసుగా వీళ్ళు ఈ ఏదైతే నిందితులను చేర్చారో వాళ్ళ మీద ఆరోపణలు చేశారో 2 రకాల కేసులు పెట్టారు. ఒకటి ఐపీసీ కేసులు పెట్టారు, రెండోది పీసీ యాక్ట్ యాంటీ కరప్షన్ ఏదైతే ఉందో ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ఉందో దాని మీద కేసులు పెట్టారు. మనీ ట్రయల్ జరిగినప్పుడు దాని రికవరీ ఉండాలి, లేదు, ఎక్కడా లేదు. ఓకే. కానీ ఏదైతే ఈ లడ్డు కల్తీకి సంబంధించినటువంటి ఆ శాంపుల్ ఉందో ఎప్పుడో జరిగిన శాంపుల్ ఆ లడ్డు ఇప్పుడు టెస్ట్ చేశారా? ఆ టెస్టింగ్ రిపోర్ట్ ఏ లడ్డూలకైతే ఉపయోగించారని అంటున్నారో ఆ లడ్డూల్ని టెస్ట్ చేయలేదు, టెస్ట్ శాంపుల్స్ లేవు. ఏదైతే రిటర్న్ చేశారో వెళ్ళింది లడ్డూలో కలిసిందని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు కనిపించట్లేదు ఈ 219 పేజీల్లో. బోలే బాబా దగ్గర అసలు పాల సేకరణకు సంబంధించినటువంటి విధానమే లేదు, ఆయన దగ్గర నెయ్యి తయారు చేసే విధానమే లేదని అంటున్నారు కదా. అది ఎప్పుడో బ్యాన్ చేశారు మనోళ్ళే. ఏదైతే 2024 ముందే దాన్ని బ్యాన్ చేశారు. ఆ బోలేబాబా కంపెనీకి ఎప్పుడైతే అది హర్ష డైరీగా మారిందో, బోలేబాబా డైరీగా మారిందో అప్పుడే దాన్ని బ్యాన్ పెట్టారు. కానీ మళ్ళీ వాళ్ళు 2018 నుంచి వాళ్ళు టెండర్లో పాల్గొంటున్నారు, లోయెస్ట్ ప్రైస్ కోట్ చేస్తున్నారు, వస్తున్నారు. కానీ ఇక్కడ ఎక్కడ కూడా ఏదైతే నిందితుల జాబితా ఉందో ఎవరికి కూడా ఈ దీంట్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా శిక్ష పడే అవకాశం అయితే నాకు కనిపించట్లేదు. ఎందుకంటే ఎంతమంది ఉన్నారు? 36 మంది ఉన్నారు. దాంట్లో కొన్ని కంపెనీలు ఉన్నాయి, 36 మందిని ఇది చేశారు. ఇది సప్లిమెంటరీ అంటున్నారు కానీ ఇప్పుడు డబ్బులు కూడా చేతులు మారాయి అంటున్నారు కదా, మరి ఇవన్నీ ఆధారాలు కావా? అంటే 17 కోట్ల రూపాయలు వాళ్ళు ఏదో హవాలాలో వచ్చినాయి పలాని ఏదో ఒక విజయవాడలో ఒక హవాలా ద్వారా వాళ్ళకి చేరినాయి అని అంటున్నారు. దీంట్లో ఏంటంటే కంపెనీ ఉద్యోగస్తులు ఉన్నారు, టీటీడీ ఉద్యోగస్తులు ఉన్నారు, అప్పుడు జనరల్ మేనేజర్ ఉన్నారు. సో అందరూ వాళ్ళు ఏంటంటే ఎక్కడా కూడా రాజకీయ నాయకులు ఇక్కడ ఎక్కడ కనిపించలేదు. 36 మందిలో ఉన్నది కంపెనీలు, కంపెనీ ఉద్యోగస్తులు, టీటీడీ ఉద్యోగస్తులు, అంతేగాని ఇక్కడ రాజకీయంగా. సో వీళ్ళపైన కూడా కేసు నిలబడే అవకాశం లేదంటారు, వీగిపోయే అవకాశం. అంటే ఇప్పుడు చూసినటువంటి ఈ 219 పేజీల్లో కూడా ఎక్కడ కూడా టెస్ట్ చేసి ఇలాంటి కల్తీ జరిగింది, ఇదిగో టెస్ట్ రిపోర్ట్, ఇది ఫైనల్ రిపోర్ట్, ఇది ఫైనల్. సప్లిమెంటరీ అంటున్నారు కానీ టీటీడీ యాజ్ ఫైనల్ రిపోర్ట్, ఇంకా అయిపోయింది. ఇంకా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రకారం ఇది ఫైనల్ రిపోర్ట్ గా మనం పరిగణించాల్సిందే. జంతువుల కొవ్వు లేనట్టే, జంతువుల దీంట్లో క్లియర్ గా రాశారు 65వ పేజీలో. దీంట్లో ఎక్కడ కూడా జంతువు కానీ, పంది కొవ్వు కానీ, చేప నూనె కానీ ఎక్కడా కలవలేదని చెప్పి క్లియర్ గా రాశారు. మరి మన పవన్ కళ్యాణ్ గారికి పంపించారో లేదో, ఆయన పెట్టినటువంటి ట్వీట్ ఇంకా నా దగ్గర అలాగే ఉంది, 10 కాలాల పాటు పచ్చగా ఉంది. ఏం రాశారు? వీఆర్ ఆల్ డీప్లీ డిస్టర్బ్డ్ విత్ ద ఫైండింగ్స్ ఆఫ్ యానిమల్ ఫ్యాట్, ఫిష్ ఆయిల్, pork fat and beef fat mix in Tirupati Balaji Prasad. Many questions to be answered by the TTD board constituted by YCP government. Then our government is committed to take stringent action possible, but this throws light on many issues surrounding desecration of temples, its land issues and other dharmic practices. అది కేవలం ఒక రాజకీయంగా వాళ్ళు దీన్ని వాడుతున్నారు. ఇది పెట్టినటువంటి పోస్ట్, ఇది చెప్పినటువంటి మాటలు కూడా ఉన్నాయి. కోట్ల మంది హిందువుల మనోభావాలకి సంబంధించిన విషయం ఏదైనా మాట్లాడేటప్పుడు మనం ఇది చేస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం.